వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఉగాదికి మంత్రి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఆయనకు తాజాగా ఎమ్మెల్సీని కూడా చేసింది. దీంతో ఇక మంత్రి పదవి ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న సమయంలో చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబుకు కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం కాస్త మరోసారి వాయిదా పడిందట. జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబును తన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు చాలా కాలం క్రితమే ప్రకటన విడుదల చేశారు. దీంతో నాగబాబును ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తప్పకుండా క్యాబినెట్లోకి తీసుకొని మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నాగబాబు ఎమ్మెల్సీ అయిపోయినా మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం ఓ అడ్డంకి ఎదురైనట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ ఉగాదికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న P4 కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే దీని ప్రభావంతో దానిపై ఫోకస్ అంతా పోతుందని కొందరు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే కార్యక్రమాన్ని స్వల్ప గడువుతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. అయితే నాగబాబును మంత్రిని చేసే విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గే అవకాశాలు లేవని సమాచారం. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.